హిజికియా ప్లేస్లో ఒకవేళ మేము ఉంటే ఏం జరుగుతుంది ఒక్కసారి ఆలోచిస్తాం. మన లైఫ్లో హిజికియా ప్లేస్లో ఈ పరిస్థితి వస్తే మేము ఏం చేద్దాం? మేబీ ఈరోజు ఎవరైతే ఈ వాక్యం వింటున్నారు, అలాగే లైవ్లో చూస్తున్నారు, మీరు కూడా రోగాల్లో ఉండవచ్చు. రక్షిస్తామని దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. అది ఏ రోగాలైనా ఉండవచ్చు. క్యాన్సర్ అయినా, బీపీ అయినా, షుగర్ అయినా, జ్వరం అయినా, రకరకాల భయంకరమైన రోగాలు ఉండవచ్చు, నాకు తెలియదు. ఒకవేళ హిజికియా ప్లేస్లో మేము ఉంటే అదే సమయంలో మేము కూడా మరణిస్తాం. ఎందుకైతే ఈ చిన్న విషయం కాదు ఇది, మీరు మరణిస్తారు అని ప్రవక్త అంటున్నారు హిజికియాని. అంటే ఇది చిన్న విషయం కాదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ అంటారు, మా చేతులు ఏం లేదు, మీ దేవుడికి మీరు ప్రార్థన చేయండి, ఏం చేయాలి మేము చేసుకున్నాము, మా ద్వారా ఇంకా ఏం జరగదు, ఏం అవ్వదు అని ఒకవేళ ఎత్తేస్తే అప్పుడు ఏం జరుగుతుంది ఒకసారి ఆలోచిస్తాం. ఒక రోగిని, ఒక మనిషిని డాక్టర్ అంటారు, మా చేతులు ఏం లేదు, మీరు చనిపోతారు, ఏమవుతారు నాకు తెలియదు, మేము మా ప్రయత్నం మేము చేసాము, మా ద్వారా ఏమి అవ్వదు అని ఒకవేళ చెప్పేస్తే ఒక రోగి మనిషి ఆలోచనలో ఏం జరుగుతుంది ఒకసారి ఆలోచిస్తాం. హిజికియా ఎప్పుడైతే విన్నారు ప్రవక్త ద్వారా మీరు చనిపోతారు అని చెప్పేసి ప్రవక్త వాళ్ళ గృహం నుంచి బయటికి వెళ్ళినప్పుడు వెంటనే మోకరించి కన్నీళ్ళతో ప్రార్థన చేస్తున్నారు హిజికియా. ఈరోజు రోగాలు వస్తే ప్రార్థన చేస్తున్నామా, లేకపోతే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తున్నామా, ఒక హాస్పిటల్ దగ్గర వెళ్తున్నామా? డాక్టర్ దగ్గరికి వెళ్ళడము తప్పు ఏం లేదు, హాస్పిటల్కి వెళ్ళడం ఏం తప్పు లేదు, మందు కూడా తీసుకోవడం ఏం తప్పు లేదు. కానీ మన విశ్వాసాన్ని బట్టి మేము దేవుడు దగ్గరే నిలబడాలి. ఈ మనసుకి సృష్టించారు ఎవరు? యేసుక్రీస్తు. అవును కదా, ఈ మనసుకి సృష్టించారు యేసుక్రీస్తు. యేసుక్రీస్తునే మన శరీరంలో ఏ రోగాలు ఉన్నాయి ఆయన్ని బాగు చేయగలుగుతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎగ్జాంపుల్, ఈ ఒక మైక్ ఈ బాక్స్ ఖరాబ్ అయిపోయింది, మీకు నేను ఇస్తాను. ఈ మైక్ బాక్స్ ఖరాబ్ అయిపోయింది, మీకు నేను ఇస్తాను. మీరు ఈ బాక్స్కి మీరు బాగు చేయగలుగుతారా? చేయలేరు. మీరు ఎవరైతే ఈ మైక్ బాక్స్ అయితే తయారు చేస్తారు ఆయన దగ్గరికి వెళ్ళి ఇస్తే అని చేసి మళ్ళీ మాకు రిటర్న్ ఇస్తున్నారు. అలాగే మన లైఫ్, మన శరీరం, మన కుటుంబంని చక్కగా కాపాడుకోవాలి, సుస్థ ఇవ్వాలి, ఆశీర్వాదం పొందుకోవాలి, శాంతి ఆనందం పొందుకోవాలంటే అది ఎవరి దగ్గర ఉన్నాయట? యేసుక్రీస్తు దగ్గరే ఉన్నాయి. హిజికియా డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు, హిజికియా ఏ మనిషి దగ్గరికి వెళ్ళలేదు, హిజికియా ఏ హాస్పిటల్కి వెళ్ళలేదు, హిజికియా ఏ టాబ్లెట్ కూడా కొనలేదు. మీతో ఎలాగ నడిచినా నేనే, మీరు ఇచ్చిన బాధ్యత ఎలాగ నేనే చేశాను, అలాగే సత్యంతో ఎలాగ నేనే జీవించాను, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అని హిజికియా ఎవరికి చెప్తున్నారు? యెహోవాకి చెప్తున్నారు. మన లైఫ్లో ఇలాంటి పరిస్థితి వస్తే, దేవా మీ దాసు చెప్పేసి వెళ్ళిపోయినారు, దయచేసి నాకు సుస్థ ఇవ్వండి, నాకు ఇది చేయండి, అది చేయండి, కన్నీళ్ళతో ప్రార్థన చేస్తాం. కానీ హిజికియా అలాంటి ప్రార్థన చేయట్లేదు. మీ దృష్టిలో సత్యంతో ఇలాగ నేను జీవించాను, ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. మా లైఫ్లో కూడా చాలా తప్పు చేసి ఉంటాము. ఆ తప్పుల్లో కొన్ని మంచి పని కూడా దేవుడి దృష్టిలో చేశాము. ఆ కొంచెం మంచి పని దేవుడి దృష్టిలో చాలు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి దృష్టిలో ఏదో అయితే ఒక చిన్న మంచి పని చేశామో, దేవుడి గురించి, కుటుంబం గురించి, ఇచ్చిన బాధ్యత గురించి చాలు. ఏదైనా అది సేవ అవ్వచ్చు, ఇచ్చిన బాధ్యత అవ్వచ్చు, మేము పాట పాడవచ్చు, లేకపోతే ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసుకోవచ్చు,
లేకపోతే పత్రిక మేము బయట విశ్వాసికి ఇవ్వచ్చు, ఏదైనా, లేకపోతే అనాథ పిల్లలకి బాధ్యత తీసుకున్నాము, ఏదైనా దేవుడి గురించి మన కుటుంబం ఏదో ఒక మంచి పని చేస్తున్నాము దేవుడి దృష్టిలో చాలు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ఇక్కడ హిజ్కియా దేవుడిని తెలియచేస్తున్నారు, దేవా నీ దృష్టిలో నేను సత్యంగా ఎలాగ జీవించాను, ఇచ్చిన బాధ్యతని ఇలాగ నేనే కాపాడినా కొంచెం ఆలోచించండి నా కోసమని దేవుడికి సమాధాన చెప్పుకుంటున్నారు. మన హృదయంని మన ఆలోచనని ప్రశ్నిస్తాం. ఇక్కడ 6లో చూస్తున్నాము, దేవుడు ఏమంటున్నారంటే మీకు 15 సంవత్సరం మళ్ళీ నీ లైఫ్ని ఇంక్రీజ్ చేస్తాను, అలాగే ఎవరితో నేను కాపాడుతాను, ఒక రాజు ఆ పట్టణంలో ఎవరైతే శత్రువుగా ఉన్నారో ఆయనతో మీకు కాపాడుతాను. హల్లెలూయా. ఈరోజు ఏ శత్రువు అయినా ఉండవచ్చు, అది ఉద్యోగంలో అయినా, బిజినెస్లో అయినా, స్కూల్ కాలేజీలో అయినా, లేకపోతే ఇంట్లో అయినా, పక్కన ఎవరైనా ఉండవచ్చు. దేవుడు వాళ్ళ దగ్గర నుంచి కూడా ఏ సమస్య రాకుండా నేను కాపాడతా అని దేవుడు మాకి ఈరోజు వాక్యంతో కూడా తెలియజేస్తున్నాడు. ఈరోజు ఏ శత్రువు వచ్చినా సరే మా పక్కన దేవుడు ఉంటే చాలు, మా పక్కన దేవుడు ఉంటే చాలు, మా పక్షంగా మా రాజు ఉంటే చాలు, మా డాడీ ఉంటే చాలు, యేసు ప్రభు ఉంటే చాలు, ఏ శత్రువు కూడా నిలబడలేదు. హల్లెలూయా. ఏ పరీక్ష లేదు, ఏ రోగాలు లేదు, ఏ కష్టాలు లేదు, ఏ బాధ లేదు, ఏ చింత లేదు, ఏ శోధన లేదు. మా డాడీ నిలబడితే మా తోడుగా చాలు. ఏ చింత అయినా, ఏ బాధ అయినా, ఏ రోగాలైనా, ఏదైనా ఆయన చేస్తారు. పడిపోయిన మనుషుని మళ్ళీ బాగు చేయగలుగుతారు, అంత శక్తి ఆయన దగ్గర ఉన్నాయి. ఒక కుటుంబం పాడిపోయినంటే దేవుడు మళ్ళీ కుటుంబాన్ని కాపాడుతారు, బాగు చేస్తారు, అంత శక్తి ఆయన దగ్గర ఉన్నాయి. ఆయన నామం చాలు, ఒక్కసారి యేసు అని పిలిస్తే చాలు. ఆయన నామంలో శాంతి ఉంది, సమాధానం ఉంది, ఆశీర్వాదం ఉన్నాయి, పరలోకం ఉన్నాయి, విడుదల ఉన్నాయి, ప్రతి విషయం ఉన్నాయి. ఈరోజు ఆ యేసు నామంలో జీవిస్తున్నామా, ఆ యేసుని నమ్ముతున్నామా, విశ్వసిస్తున్నామా, లేకపోతే ఎవరిని ఈరోజు విశ్వసిస్తున్నామా? మన ఆలోచన, మన హృదయాన్ని ఒక్కసారి సరి చేసుకుందాం. ఈ హిజ్కియాని ఇలా చేస్తే నా వైపు వస్తారు. హల్లెలూయా. ఈ హిజ్కియాకి ఇలా చేస్తే నా దగ్గరికి మళ్ళీ తిరిగి వస్తారు. దేవుడు దగ్గర ఏ జ్ఞానం అయితే ఉన్నాయి, మాకేం లేనే లేదు. ఒక మనిషి పొందుకోవాలంటే దేవుడు ఏం చేయాలంటే అది చేస్తారు. ఒక మనిషికి బాధ ఉన్నప్పుడే కదా డాక్టర్ దగ్గరికి వెళ్తారు, రోగాలు ఉన్నప్పుడే కదా డాక్టర్ దగ్గరికి వెళ్తారు, రోగాలు లేకపోతే ఎందుకు డాక్టర్ దగ్గరికి వెళ్తారు? అంతే కదా. అయితే మన కుటుంబంలో, మన లైఫ్లో బాధ ఉన్నప్పుడు ఎవరి దగ్గరికి రావాలి అట? యేసు ప్రభు దగ్గరికి రావాలి అట, మన సమస్య చెప్పుకోనికి. ఈరోజు మనసుకు చెప్తే వాళ్ళు ఏం చేస్తారు? ఇంకొక మనసుకి చెప్తారు, ఆ మనిషి ఇంకొక మనిషికి చెప్తారు. అలాగే ప్రతి ఒక్క ఏరియాలో మన కుటుంబం విషయం తెలిసిపోతుంది, మా పరువు వెళ్ళిపోతుంది. మన చేతి నుంచి, మన కుటుంబం నుంచి, మన గృహం నుంచి కాపాడుకోవాలంటే ఏం చేయాలి? యేసు ప్రభు దగ్గరికి రావాలి, మా సమస్య యేసుకి చెప్పుకోవాలి, మనుషుకి కాదు, ఏ కుటుంబం కాదు. ఈరోజు మనుషు ఉన్నారు, వింటారు, రేపు ఇంకొకరు చెప్తారు, వాళ్ళు ఇంకొకరు చెప్తారు. మోసపోయేది ఎవరు? ఇక్కడ చూడండి, దేవుడు ఏ వాగ్దానం అయితే హిజ్కియాని ఇచ్చారు, ఆ వాగ్దానం ప్రకారం సక్సెస్గా ఇక్కడ చూస్తున్నాము. మీ లైఫ్లో, నా లైఫ్లో కూడా దేవుడు అలాగే చేస్తూ ఉంటారు. ఒకవేళ మీరు అయినా, నేనైనా నమ్మకంతో జీవిస్తే, నిలబడితే, వాక్యానుసారంగా మేము జీవిస్తే, నిలబడితే చాలు. దేవుడు దృష్టిలో దేవుడు ఏదైనా చేస్తారు. మన కుటుంబంకి, మన లైఫ్కి ఇచ్చిన బాధ్యతకి, అది జాబ్ అయినా సరే, బిజినెస్ అయినా సరే, చదువు విషయమైనా సరే, ఏదైనా ఆయన బాగా చేయగలుగుతారు. హల్లెలూయా. ఈరోజు ఈ వాక్యం అయితే చూస్తున్నాము. హిజ్కియాకి మళ్ళీ మనిషి ఇవ్వాలంటే, ఆయన తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? ఈయనకి ఈ మాట చెప్తే ఆయన మనసుని అన్ని సరి చేసుకుంటూ నా దగ్గరికి వస్తారని ఒక మాట ప్రవక్త యేసాయి నుంచి హిజ్కియా విన్నారు.
దేవుడు మాట అంటే మాట, ఒకసారి మాట ఇస్తే చాలు, ఆ మాట మేము వినాలి. ఈ ప్రవక్త మాట వినిన తర్వాత హిజ్కియా చక్కగా కన్నీళ్ళతో ప్రార్థన చేశారు. ఆ కన్నీళ్ళ ప్రార్థన నేను చూశాను, మీకు కాపాడుతాను, మీకు స్వస్థ ఇస్తాను. మళ్ళీ స్వస్థ ఇచ్చిన తర్వాత ఏం చేస్తాను, 15 సంవత్సరం మళ్ళీ ఇంక్రీజ్ చేస్తాను మీ లైఫ్కి. 3 దినాల నా మందిరంకి మీరు రాండి అని దేవుడు ఇక్కడ చెప్తున్నారు. మళ్ళీ ఇక్కడ 7th చూస్తే దేవుడు స్వస్థ కూడా ఇక్కడ ఇస్తున్నారు. అంజూరపు పండ్లు. హల్లెలూయా. మన లైఫ్లో ఒకవేళ ఏమైనా ప్రాబ్లం ఉంటే, సమస్య ఉంటే, దుఃఖాలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, రోగాలు ఉంటాయి, అప్పులు ఉంటాయి, దేవుడికి చెప్పుకోవాలి, నమ్మకంతో నిలబడాలి. ప్రతి ఆదివారం చర్చికి రావాలి, ప్రతిరోజు ప్రార్థన చేయాలి, ప్రతిరోజు వాక్యం చదువుకోవాలి, మన హృదయంని మన ఆలోచనని సరి చేసుకోవాలి. దేవుడు దృష్టిలో అది చాలు. హల్లెలూయా. దేవుడు మనకి డబ్బులు అడగట్లేదు, దేవుడు మనకి ఆస్తిపాస్తి అడగట్లేదు. కేవలం మీరు నీటిగా జీవించండి నా నామంలో, అదే ఆయనకి చాలు. హల్లెలూయా. మీరు నీటిగా ఈ భూమిలో జీవించండి, ఏ పాపం చేయకుండా, ఏ అలవాట్లో వెళ్ళకుండా మీరు నీటిగా పరిశుద్ధంగా జీవించండి నా దృష్టిలో, అది నాకు చాలు అని దేవుడు అంటున్నారు. ఈరోజు ఈ వాక్యం అయితే దేవుడు మాకు ఇచ్చారు, ఆ వాక్యం సరంగా జీవించాలి అని ఒక నిర్ణయం తీసుకుందాం. అలాగే ఎవరైతే రోగాల్లో ఉన్నారో, హిజ్కియాకి దేవుడు స్వస్థ ఇచ్చారు, నాకు కూడా ఇస్తారని ఒక నిర్ణయం తీసుకుందాం. అలాగే అప్పులైనా, బాధ అయినా, ఏదైనా సరే హిజ్కియాకి ఇలాంటి సమయంలో దేవుడు కాపాడి ఉన్నారు, మా కుటుంబం కూడా నాకు కూడా చేస్తారని ఒక నిర్ణయం తీసుకుందాం. ఈ చిన్న వాక్యం ద్వారా దేవుడు ప్రతి ఒక్కరిని ఆశీర్వదించుగాక. ఆమేన్.